బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ దగ్గరకు వచ్చాము. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే రామచంద్ర యాదవ్ గారు, బాగున్నారా? ఫైన్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఈ నెల 22న విజయవాడలో మీరు బీసీ సింహ గర్జన పేరిట ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఏంటది బీసీ సింహ గర్జన? ఏంటి? రాజకీయ పార్టీ అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అందరినీ హక్కును చేర్చుకోవాలి, అందరికీ నాయకత్వం వహించాలి, అందరిలో ఒక్కరిగా ఉండాలి. ఈ బీసీ సింహగర్జన ఏంటి అసలుకి? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానము చాలా స్పష్టమన్న. గతంలో తీసుకున్నట్టయితే ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, గతంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, బీసీల యొక్క సమస్యలను మేము తీరుస్తాము, బీసీల యొక్క డిమాండ్లను మేము నెరవేరుస్తాము, మాకు అధికారం ఇవ్వండి అని చెప్పి బీసీల పేరు మీద అనేక కార్యక్రమాలు చేశారు, సభలు చేశారు, బహిరంగ సభలు చేశారు. బీసీ గర్జన అనే పేరుతోటి కూడా ఈ రెండు పార్టీలు కార్యక్రమం చేశారు. కానీ ఇదంతా కూడా కేవలం ఓటు బ్యాంకు కోసం చేశారు. బీసీల మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను వంచే ప్రయత్నం చేశారు. ఈరోజు మీరు అన్నట్టు బీసీవై పార్టీ కేవలము బీసీలకు మాత్రమే పరిమితం కాదు, అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తోంది. మీరు పార్టీ ప్రస్థానం తీసుకున్నా, పార్టీ కమిటీలు తీసుకున్నా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. బీసీవై పార్టీలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం ఉంది. అదేవిధంగా బీసీవై పార్టీ బీసీల యొక్క హక్కులు, అధికారం కోసంతో పాటు మిగిలిన అన్ని వర్గాలకు, రైతులకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఈరోజు ఈ నెల 22వ తేదీన తలపెట్టిన బీసీ సింహగర్జన కార్యక్రమం ఏదైతే ఉందో, రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలు ఈ రెండు పార్టీల వల్ల గత దశాబ్దాల కాలం నుండి అణచివేతకు గురవుతున్నారు, వంచనకు గురవుతున్నారు, మోసానికి గురవుతున్నారు అనే ఉద్దేశంతో బీసీలలో చైతన్యం తీసుకొని వచ్చి దశాబ్దాల కాలం నుండి ఉన్న బీసీల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి కావలసిన ప్రణాళిక, భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేయడానికే ఈ బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ గర్జన అయితే సరిపోతుంది కదా, బీసీ సింహ గర్జన ఏంటి? సింహ ఎందుకు పెట్టారు? మళ్ళీ సింహాలు బీసీలు అంటే సింహాలు అంటే వాళ్ళు అంటారా? మిగతా వాళ్ళంతా సింహానికి ఒక లక్షణం ఉంటుందన్న, అంటే మిగతా నాయకత్వ లక్షణం ఉంటుంది. అలా అనడం లేదు, నాయకత్వ లక్ష్యం ఉంటుంది. అది అనుకున్నది సాధించే వరకు పోరాడుతుంది. కాబట్టి మాత్రమే ఉంటుందా? బీసీల సంబంధించిన ఎజెండాను ఏదైతే తీసుకున్నామో ఆ ఎజెండాను సాధించే దిశగా పోరాటం ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది, కార్యాచరణ ఉంటుందనే ఉద్దేశంతో బీసీ సింహగర్జన అని పేరు పెట్టడం జరిగింది. అందులో ఎటువంటి తప్పు లేదు. మీ పార్టీ అజెండా బీసీలకు రాజకీయ అధికారం కావాలి, పవర్లో ఉండాలి, అంతేనా? మీకు మీ కళ అంటే బీసీలు మాత్రమే, మిగతా కులాలు వద్దు, ఉండరాదు ఈ సమాజంలోనా? నేను చాలా స్పష్టంగా చెప్పాను. బీసీవై పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ. మీరు పార్టీ కమిటీలు తీసుకోండి, గతంలో బీసీవై పార్టీ చేసిన పోరాటాలు తీసుకోండి. దళితులకు అన్యాయం జరిగితే అండగా నిలబడ్డాము, అదేవిధంగా కాపులకు అన్యాయం జరిగితే అండగా నిలబడ్డాము, రైతులకు అన్యాయం జరిగితే అండగా నిలబడ్డాము, మత్స్యకారులకు అన్యాయం జరిగితే పోరాటం చేశాము, కేసులు పెట్టించుకున్నాము, దాడులు ఎదుర్కొన్నాము. ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీసీవై పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా హిందుత్వ ధర్మానికి అన్యాయం జరిగినా లేదంటే అపచారాలు జరిగినా బీసీవై పార్టీ పోరాడుతుంది. ఇది చాలా స్పష్టము. కాకుంటే ఈ అన్ని వర్గాలతో పోల్చుకుంటే ఈ సమాజంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా నష్టపోయింది, ఎక్కువగా అణచివేతకు గురయ్యింది, ఎక్కువగా వంచనకు గురైంది బీసీ సామాజిక వర్గాలు. కాబట్టి బీసీలకు సంబంధించిన తరతరాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అది కులగణన కావచ్చు, రిజర్వేషన్ల అంశం కావచ్చు, అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తప్పుడు హామీ ఏదైతే ఉందో బీసీలకు రక్షణ చట్టం కల్పిస్తానని చెప్పి, ఇలాంటి అంశాలన్నింటినీ క్రోడీకరించి వీటన్నింటితో ఈ అజెండాగా చేసుకుని ఈరోజు ఉద్యమం చేయడానికి ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది తప్ప బీసీవై పార్టీ బీసీలకు మాత్రమే పరిమితమైనది ఇది ఒక రకమైన అపోహ. అదేవిధంగా బీసీవై పార్టీ పైన జరుగుతున్న కుట్రలలో ఇది కూడా ప్రధానమైనది.
మరి మీకు అనుమతులు ఇవ్వడానికి పోలీసులు ఎందుకు నిరాకరించారు? అంటే నిజంగా లా అండ్ ఆర్డర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుంది అనుకున్నారా? అంటే కూటమి ప్రభుత్వంలో నాయకులు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టినా పర్మిషన్లు వస్తున్నాయి, అనుమతులు ఇస్తున్నారు. మీకు మాత్రం బీసీ సింహార్జనకు అనుమతి ఇవ్వండి, మీరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కోర్టు అచ్చింతలు వేసిన తర్వాతనే వాళ్ళకు ఏం ప్రతిసారి ఆయన మిమ్మల్ని అడుక్కోవాలా, సభలు పెట్టాలంటే ఇవ్వలేరా, అనుమతులు ఇవ్వలేరా అంటూ కోర్టు అచ్చింతలు వేసిన తర్వాత మీకు అనుమతి వచ్చింది కదా. అయితే దీని వెనకాలంటే పోలీసులే మీకు కావాలని లేదు, దీని వెనక కూటమి సర్కార్ యొక్క ఏమైనా ఒత్తిడి ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా పోలీసుల యొక్క ఆలోచన కంటే కూడా ఇక్కడ ప్రభుత్వ ఒత్తిడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే దీనికి సమాధానం చెప్పాల్సింది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మీరు గత 20 నెలల కాలంలో తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ బీసీవై పార్టీ వెళ్తోంది, నేను వెళ్తున్నాను, రైతుల తరపున పోరాటం చేయడానికైనా లేదంటే మరో అంశానికి సంబంధించి అయినా ప్రతి చోట నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నేను చేసిన కార్యక్రమాలకి చాలా కార్యక్రమాలకు హైకోర్టు ద్వారా నేను పర్మిషన్ తీసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మందికి పైగా బీసీల యొక్క సమస్యలపైన, బీసీల యొక్క ఎజెండా పైన శాంతియుత వాతావరణంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామంటే దానికి కూడా ఈరోజు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారంటే పోలీసుల యొక్క ఆలోచన విధానం ఏంటి, అదేవిధంగా ప్రభుత్వం యొక్క తీరు ఎలా ఉందో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఎందుకంటే మీరు తీసుకున్నట్టయితే ప్రతిపక్ష హోదా కావాలని పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా రాష్ట్రంలో రేపు వెళ్ళాలనుకుంటే ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చి యథేచ్ఛగా వెళ్తున్నాడు. అది తన బల నిరూపణ కోసం వెళ్తున్నాడు, ప్రజల సమస్యల కోసమో లేదంటే అక్కడ పోరాటం చేయడం కోసమో వెళ్ళడం లేదు. మేము రఫా ఆడిస్తామంటూ తన బల ప్రదర్శన కోసం వెళ్తుంటే పోలీసుల దగ్గరుండి రక్షణ కల్పిస్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, హెలిప్యాడ్కి పర్మిషన్ ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. నేను ప్రజల తరపున పోరాటం చేస్తుంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ తరపున పోరాటం చేస్తుంటే నాకు అడుగడుగున అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పోలీసులు సమాధానం చెప్పాలి, ప్రభుత్వము సమాధానం చెప్పాలి. అంటే ప్రతి కార్యక్రమానికి కూడా మీకు అడ్డంకులే ఉంటున్నాయి అనమాట. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏమైనా భయపడుతోందా? అంటే మీరు అంత పెద్ద పార్టీగా అవతరిస్తున్నారేమో ప్రభుత్వం భయపడుతుందా, అంటే భయపెట్టేలా మీరు చేస్తున్నారా అనేసి? ప్రభుత్వాన్ని భయపెట్టించడమో ఇంకొకటో అనేది మా ఆలోచన కాదన్నా. చాలా స్పష్టము, రాష్ట్రంలో ఏ వర్గానికి అన్యాయం జరిగినా బీసీవై పార్టీ నిలబడుతుంది, బీసీవై పార్టీ అండగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపైన రాజీ లేని పోరాటం చేస్తుంది. ఆ దిశలో భాగంగా ఇలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్తాం తప్ప వీళ్ళు అడ్డుకుంటేనో లేదా ఇబ్బందులు పెడితేనో లేదంటే కేసులు పెడితేనో వెనకడుగు వేసే ప్రశ్న అయితే మాత్రం లేదన్న. భవిష్యత్తులో బీసీవై పార్టీ ఎలా ముందుకు పోతుంది, అసలుకి మీ కార్యాచరణ ఏంటి అసలు? ఈ నెల 22వ తేదీన తలపెట్టిన బీసీ సింహగర్జన కార్యక్రమం తర్వాత ఏదైతే బీసీ సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన ఎజెండా ఉందో దాన్ని సాధించేంత వరకు భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు పార్టీని పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్ళి అదేవిధంగా ప్రభుత్వాలు చేస్తున్న దోపిడీపైన, అరాచకాలపైన రాజీ లేని పోరాటం చేస్తూ పార్టీని అన్ని స్థాయిల్లో బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యం అన్న. మీరు అనుసరించే విధానం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బీసీవై పార్టీ ఎప్పుడు ప్రజాస్వామ్యయుతంగానే ముందుకెళ్తాము, రాజ్యాంగపరంగానే రాజ్యాంగాన్ని అనుసరించే ముందుకెళ్తాము. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో, ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసే దిశగా బీసీవై పార్టీ పాత్ర ఉంటుంది తప్ప ఇప్పుడున్న అరాచకాలు, అవినీతి, ఏదైతే వీళ్ళు అవలంబిస్తున్న విధానాలు వీటన్నింటినీ అంతం పలికి ముందుకెళ్లాలనే ఆలోచన. బీసీ సింహ గర్జనకు ఎంతమంది సమీకరణ చేయనున్నారు, అసలు ఏర్పాట్లు ఎలా చేశారు, ఏంటి అసలుకి? బీసీ సింహ గర్జన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎజెండా అన్ని వర్గాల ప్రజలకి తీసుకెళ్లి ఈ కార్యక్రమంలో హాజరవ్వాల్సిన బాధ్యత కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి సంబంధించిన ప్రాంగణానికి కూడా పూలే అంబేద్కర్ మండల్ కర్పూరి ప్రాంగణంగా నామకరణం చేయడం జరిగింది. ఈ నలుగురు కూడా బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, రిజర్వేషన్ల కోసము, అభివృద్ధి కోసము పాటుపడిన మహనీయులు కాబట్టి వాళ్ళ పేరు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమం అయితే మరో అడుగు ముందుకు వేసి ఈ ఎజెండా ఏదైతే ఉందో, ఈ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా నెరవేర్చుకునే దిశగా అడుగులు ముందుకేస్తామని చెప్పి తెలియజేస్తాం. జన సమీకరణ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చిన వారికి భోజన సదుపాయాలు అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారన్న? భోజన సదుపాయాలు, పార్కింగ్కి సంబంధించి మంచినీటి సౌకర్యం ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా
మామూలుగా బహిరంగ సభల్లో పెట్టే సాంస్కృతిక కార్యక్రమాలు కాకుండా ఒక మంచి సామాజిక చైతన్యం తీసుకొచ్చేలాంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. బహిరంగ సభ మొదలవ్వక ముందు శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు కేవలము ఆ విష్ణువు స్వరూపము లేదంటే భగవద్గీతను అందించిన దేవుడు మాత్రమే కాదు, ఆనాడే వృత్తుల ఆధారంగా ఏర్పడిన సామాజిక వర్గాలు కులాలను ఏకం చేయడం కోసము, ఐక్యత తీసుకురావడం కోసము తను మాదిక సామాజిక వర్గానికి చెందిన జాంబవతీ దేవిని వివాహం ఆడినారు. ఆ కార్యక్రమాన్ని సామాజిక వర్గాలను కలిపే ప్రయత్నంలో భాగంగా బీసీవై పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. కాబట్టి అలాంటి ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమాన్ని ఇలాంటి ఒక మహోన్నతమైన కార్యక్రమంలో ముందుగా ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా జరుగుతాయి. ఖచ్చితంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన కావచ్చు, భవిష్యత్తులో బీసీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో దిశానిర్దేశం చేయబడింది. ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి గర్జనలన్నీ కూడా ఎన్నికలకు ముందు పెడుతుంటారన్నమాట. ప్రతి 5 ఏళ్లలో ఎన్నికలకు ముందు పెడుతుంటారు. ఎందుకంటే ఆ టెంపో మెయింటైన్ చేయడానికి, చైతన్యం తీసుకురావడానికి. ఇంకా ఎన్నికలకు మనకు 3.5 సంవత్సరం, దాదాపు 3 సంవత్సరాలు టైం ఉంది. మనకు 3 సంవత్సరాల పైగానే టైం ఉంది. మరి ఇప్పుడు అంత అర్జెంటుగా ఈ బీసీ సింహగర్జన పెట్టాలనే అవసరం ఎందుకు వచ్చిందంటారు? ఈ సింహగర్జనకు సంబంధించిన ఎజెండా మీరు తీసుకున్నట్టయితే మేము పెట్టిన 5 అంశాలు కూడా చాలా ముఖ్యమైన అంశాలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బీసీవై పార్టీ ఎజెండా కేవలం ఎన్నికలు మాత్రమే కాదు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడం కోసము ఖచ్చితంగా రాజీ లేని పోరాటము, ఉద్యమము చేయడానికి బీసీవై పార్టీ ఎప్పుడూ ముందుగుంటుంది. ఇందులో తీసుకున్న అంశాలు కూడా ఏదైతే బీసీ రక్షణ చట్టం గురించి చెప్పామో, అదేవిధంగా సమగ్ర కులగణన కావచ్చు, అదేవిధంగా బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించే అంశం కావచ్చు, నిధులు అంశం కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూములు బీసీలకు కేటాయించాలనే అంశం కావచ్చు. ఇవన్నీ కూడా ఇప్పటి సమస్యలు. ఇవి ఎన్నికల సమస్యలు కాదు, ఎన్నికల అంశాలు కూడా కాదు, బీసీలకు సంబంధించిన సమస్యలు. కాబట్టి వీటి మీద ఇప్పుడు చైతన్యం తీసుకురావడానికి, ఉద్యమం చేయడానికి ముందుకు రావడానికే ఈ బీసీ సింహగర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఖచ్చితంగా బీసీలలో చైతన్యం తీసుకురావడానికి నిర్వహిస్తున్న బీసీ సింహగర్జన సక్సెస్ కావాలని, భవిష్యత్తులో మీ పార్టీ కూడా విజయ తీరాల వైపు అడుగులు వేయాలని కోరుకుంటున్నానన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న.